హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. రైతు అనగానే తలపాగా చుట్టుకుని భుజాన నాగలి పెట్టుకుని కాడిని కట్టుకున్న రెండు ఎద్దులను తోలుకుంటూ వెళ్తున్న వ్యక్తి రూపం మన కళ్ళ ముందు మెదులుతుంది కదా. అయితే దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో 75% మంది మహిళలే. మహిళలు వ్యవసాయ పనులపై సగటున 3,300 గంటల సమయం వెచ్చిస్తుంటే మగవారు 1,600 గంటలు మాత్రమే వెచ్చిస్తున్నారు. నాట్లు వేయటం నుండి కోత కోసి కుప్పనూడ్చే వరకు 80% వ్యవసాయ పనులను స్త్రీలే చేస్తున్నప్పుడు మహిళలకు రైతులుగా ఎందుకు గుర్తింపు లేదు? రైతు విధానాలలో పథకాలలో వారికి చోటెందుకు లేదు? ఈ అంశంపై భారతి కోడే గారు రాసిన ఆర్టికల్ను విమెన్ కలెక్టివ్ మీకోసం ప్రజెంట్ చేస్తోంది. వీడియో పూర్తిగా చూడండి. రైతు అనగానే మనకి సహజంగానే తలపాగా చుట్టి నాగలి భుజాన పెట్టుకుని కాడికి కట్టిన రెండు ఎద్దులను తోలుకుంటూ పోయేటటువంటి ఒక వ్యక్తి రూపం కళ్ళ ముందు మెదులుతుంది. స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ వారి ఒక నివేదిక ప్రకారం దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో 75% మంది మహిళలు. దక్షిణాసియాలో పండుతున్న మొత్తం ఆహార పదార్థాల్లో 60 నుండి 80% మహిళలే పండిస్తున్నారు. మరి రైతు అనగానే మనకు స్త్రీలు ఎందుకు గుర్తుకు రావటం లేదు? పొలంలో నాట్లు వేయటం, కలుపు తీయటం, కోత కోయటం, కుప్పనూడ్చడం ఇలా అధిక శారీరక శ్రమతో కూడిన పనులతో సహా 80% వ్యవసాయ పనులను స్త్రీలే చేస్తున్నప్పుడు మహిళలకు రైతులుగా ఎందుకు గుర్తింపు లేదు? మన దేశం ఇప్పటికే ప్రధానంగా వ్యవసాయాధారిత దేశమే. దేశ ఆర్థిక వ్యవస్థలో 15.4% వాటా ఈ రంగానిదే. ఇంత ప్రాముఖ్యత ఉన్న వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. ఏ వ్యవసాయ సీజన్లో తీసుకున్న మహిళలు సగటున సాగు పనులలో 3,300 గంటలు వెచ్చిస్తుంటే మగవారు సగటున కేవలం 1,860 గంటలు మాత్రమే వెచ్చిస్తున్నారు. ఒకప్పుడు కేవలం వ్యవసాయ కూలీ పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలలో నిర్ణయాలు తీసుకోవటంలో, పంటలు అమ్మే విషయంలో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు భారీగా పెరిగిన వలసలు ఇందుకు ఒక ప్రధానమైన కారణం. చిన్న సాగుదారులకు అనుకూలంగా లేని లోపభూయిష్టమైన వ్యవసాయ విధానాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యవహారంగా మారిపోవడంతో అనేక మంది గ్రామీణ ప్రాంతాల వారు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం పట్టణాల బాటపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం దేశంలో దాదాపు 1 కోటి కుటుంబాలలో కనీసం ఒక్కరైనా ఉపాధి అవకాశాల కోసం వలసపోతున్నారు. ఈ వలస కాలం 15 రోజుల నుండి 6 నెలల వరకు ఉండొచ్చు. ఈ వలసపోయే వారిలో అధిక శాతం మంది మగవారే. వారి కుటుంబాలను వదిలి మగవారు పట్టణాలలో ఉపాధి వెతుక్కుంటూ వెళితే ఊరిలో ఉన్న కొద్దిపాటి కమతాలలో వ్యవసాయం చేసే బాధ్యతను స్త్రీలే భుజాలకెత్తుకుంటున్నారు. మహిళలు ఇంత కీలకమైన పాత్రని పోషిస్తున్నా వారికి రైతులుగా ఎందుకు గుర్తింపు ఉండటం లేదు అని ఆలోచిస్తే భూమిపై హక్కు లేకపోవటం అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వ్యవసాయ భూములన్నీ ప్రధానంగా మగవారి పేరుతోనే ఉండటం, స్త్రీలు సాగు చేస్తున్న భూముల మీద కూడా వారికి ఎటువంటి హక్కు లేకపోవటం దేశంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనటువంటి సమస్య కాదు. 2018 నాటి మానవాభివృద్ధి అధ్యయనం ప్రకారం దేశంలోని వ్యవసాయ భూమిలో 83% కుటుంబాలలోని మగవారి పేరు మీద ఉండగా కేవలం 2% కన్నా తక్కువ మాత్రమే ఆడవారి పేరుతో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ సంస్థలు కలిసి 2018లో నిర్వహించిన మరొక అధ్యయనం కూడా వ్యవసాయ పనులలో దాదాపు 50% స్త్రీలే ఉంటున్నప్పటికీ 2% కన్నా తక్కువ భూమికి మాత్రమే స్త్రీలు హక్కుదారులుగా ఉంటున్నట్లు వెల్లడించింది. మన దేశంలో భూమిపై హక్కులు సాధారణంగా వారసత్వంగా వచ్చేవే. ఈ వారసత్వ హక్కులకు సంబంధించిన ప్రతి మతానికి వారిపైన వారి వైపు చట్టాలు ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఎవరైనా హిందూ వ్యక్తి మరణించినట్టయితే అతని పేరుతో ఉన్న భూమి అతని భార్య, తల్లి, పిల్లలకు సమానంగా పంపిణీ చేయబడాలి. ఇదే చట్టం సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు కూడా వర్తిస్తుంది. ముస్లింల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఆస్తిలో మగవారికి 3/2 వాటా దక్కుతుండగా ఆడవారికి 3/1 వాటా మాత్రమే లభిస్తుంది. భారతీయ వారసత్వ చట్టం 1925 ప్రకారం క్రిస్టియన్ కుటుంబాలలో విధవరాలైన స్త్రీకి ఆస్తిలో 3/1 ఇచ్చి మిగిలిన ఆస్తిని పిల్లల మధ్య పంపిణీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చూస్తే చట్టాలన్నీ స్త్రీలకు భూమిపై
ఆస్తిపై న్యాయబద్ధమైన వాటా ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూస్తే అనేక సామాజిక సాంస్కృతిక కారణాల దృష్ట్యా స్త్రీలకు ఆస్తిపై హక్కులు లభించడం లేదన్నది వాస్తవం. గిట్టుబాటు కాని వ్యవసాయం వలన అప్పుల ఊబిలో మునిగి ఆత్మహత్యలు చేస్తున్న రైతు కుటుంబాలలోని స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2018లో మహిళా కిసాన్ అధికార్ మంచ్ అనే ఒక సంస్థ దేశంలోని 11 జిల్లాలలో 500కు పైగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల మీద అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 2012 నుంచి 2018 మధ్య ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలలో 40% మందికి పైగా వారు సాగు చేస్తున్న భూమిపై హక్కు లేదు. 65% మందికి తమ భర్త కట్టిన ఇంటిపై హక్కు ఇంకా లభించనే లేదు. భర్తల మరణం తర్వాత కుటుంబ పోషణతో పాటు అప్పులు తీర్చవలసిన బాధ్యత కూడా ఈ స్త్రీలపైన పడుతుంది. సంస్థాగత రుణం పొందడానికి వారి భూమి పట్టాలు లేవు. పట్టాలేని రైతులకు రుణం లభించదు. వీరిలో అతి కొద్ది మంది అంటే 1.7% మందికి మాత్రమే వ్యవసాయంతో పాటు వేరే ఆదాయ మార్గాలు ఉన్నాయి. మిగిలిన వారంతా కూడా పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన వారే. సంస్థాగత రుణం అందుబాటులో లేని పరిస్థితులలో వీరిలో అనేక మంది స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే చిన్నపాటి రుణాలతో మైక్రో ఫైనాన్స్ సంస్థల నుండో ప్రైవేటు వ్యక్తుల నుండో తీసుకున్న అధిక వడ్డీ అప్పులతోనో వ్యవసాయాన్ని సాగిస్తూ దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. వీరి దుస్థితిని చూసిన ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్ 2014లో ఆత్మహత్య అనేది మరణించిన వారికి సంబంధించిన అంశం కాదు, జీవించి ఉన్న వారికి సంబంధించింది అన్న మాట ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. భూమిపై యాజమాన్య హక్కు లేకపోవటం, సంస్థాగత రుణ సదుపాయం అందుబాటులో లేకపోవటం, సాంకేతిక పరిజ్ఞానం, సాగునీరు, మార్కెటింగ్ సౌకర్యాలు ఇలా వ్యవసాయ రంగానికి చెందిన ఏ అంశంలోనూ స్త్రీలకు తగినంత వాటా ఉండటం లేదన్నది మన వ్యవసాయ విధానాలు, చట్టాలు మాత్రమే కాక పౌర సమాజం కూడా నిర్లక్ష్యం చేసిన ఒక అంశం. లింగ వివక్ష అత్యంత తీవ్ర రూపంలో కనబడేది మన ప్రాథమిక రంగంలో కావటం అభివృద్ధి చెందుతున్న సమాజానికి ఏమాత్రమూ అనుకూలించే అంశం అయితే కాదు. 2007లో వచ్చిన జాతీయ రైతు విధానం రైతు అనే పదానికి ఒక విస్తృత అర్థాన్ని కల్పించింది. దీని ప్రకారం భూమి సాగుదారులు, కూలీలు, కౌలుదారులు, ఇతర పనివారు అందరూ రైతులే. అయితే మన ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు మాత్రం రైతు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఈ విస్తృతార్థాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. వీరి దృష్టిలో రైతు అంటే భూ యజమాని మాత్రమే. 2011లో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ప్రతిపాదించిన మహిళా రైతుల హక్కుల బిల్లు ఈ పరిస్థితిని సరిచేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది. అయితే ఈ బిల్లు ఇప్పటికీ వెలుగులో చూడలేదు. మన దేశంలో ప్రతి ఏటా అక్టోబర్ 15ను జాతీయ మహిళా రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మహిళా రైతుల హక్కులను గుర్తించి వారికి భూమిపై హక్కులు, రుణ సదుపాయాలు, బీమా సదుపాయాలు వంటివి కల్పించడం, అందుకు అనుగుణమైన సంస్థాగత విధానపరమైనటువంటి మార్పులను చేయకుండా ఈ దినోత్సవాలు నిర్వహించడం కేవలం మొక్కుబడి చర్య మాత్రమే కాగలదు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా ఉండాలంటే ఈ రంగంలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళల ప్రాతినిధ్యాన్ని గుర్తించి తగిన చేయూత అందించడం అనేది అవసరం.